ఒకపక్క దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్, మరోపక్క ఐపీఎల్ వేలం హడావిడి. రెండు కలగలిపి డిసెంబర్ నెల అసలు సమయం తెలియకుండా పూర్తయిపోయింది. ఇదిలా ఉండగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఐపీఎల్ను వేదికగా చేసుకుని టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది. అయితే ఐపీఎల్ మినీ వేలం సందర్భంగా ఆయా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల వివరాలతో పాటు విడుదల చేసే ఆటగాళ్ల వివరాలను కూడా ప్రకటించాయి. ఇక ట్రేడింగ్ అయితే ఆశ్చర్యపోయే విధంగా కొన్ని కొనుగోలు జరిగాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముంబై ఇండియన్స్ జట్టుకు సుదీర్ఘకాలంగా కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మను కాదని ముంబై కెప్టెన్ స్థానానికి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా గుజరాత్ జట్టు నుండి కొనుగోలు చేసింది ముంబై జట్టు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ సందర్భంగా గాయానికి గురయ్యాడు. అతడు ఫిట్నెస్ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేసిన ముంబైకి ఇప్పుడు షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా కోలుకుని ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడని ప్రచారం జరిగినా కూడా ప్రస్తుతం అతని పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెబుతున్నాయి ఎన్సీఏ వర్గాలు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి రోహిత్ శర్మని కెప్టెన్గా నియమించే కార్యాచరణను సిద్ధం చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తప్పించారన్న వార్త తెలియగానే కాస్త ఆందోళనకు గురైన అభిమానులు ఇప్పుడు హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఐపీఎల్కు దూరం కానున్నాడనే వార్త విని ఎగిరి గొంతేస్తున్నారు. హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోతే మళ్లీ ముంబై జట్టు రోహిత్కే కెప్టెన్సీ బాధ్యతని అప్పచెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును నడిపిస్తాడన్న అధికారిక ప్రకటన రావడమే తరువాయి. అయితే హార్దిక్ గైర్హాజరీలో రోహిత్ని తిరిగి కెప్టెన్గా ఉండమని ముంబై జట్టు ప్రతిపాదన తీసుకువస్తే దాన్ని హిట్ మ్యాన్ స్వీకరిస్తాడో లేక తిరస్కరిస్తాడో వేచి చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.